నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను గ్రేసీ ఆచారి. రౌడీయిజం, ప్రభుత్వ ప్రేరేపిత రౌడీయిజం, గూండాయిజం, ప్రభుత్వ ప్రోత్సాహక గూండాయిజం, దాదాగిరి, ప్రభుత్వం స్పాన్సర్ చేస్తున్న దాదాగిరి. ఆంధ్రప్రదేశ్లో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఇప్పుడు జరుగుతోంది ఇదే. లోకేష్ ఆశీస్సులతో, ఆదేశాలతో టీడీపీ గూండాలు చెలరేగిపోయారు. శాంతియుతంగా వైఎస్ఆర్సీపీ చేస్తున్న దీక్షా శిబిరాలపై పైశాచిక దాడులు చేశారు. డిఎస్సి అక్రమాలపై వైఎస్ఆర్సీపీ పోరాటం చూసి పాలకులు వణికిపోతున్నారు. లోకేష్ రాజీనామా చేయాలి అన్న డిమాండ్ ఆంధ్రప్రదేశ్ అంతటా మారుమోగుతుంటే ఎల్లో సైకోలకు చలి జ్వరం వచ్చేస్తోంది. అందుకే తమకు ఎలాగూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం బాగా తెలుసు కనుక నిర్లజ్జగా ఆ పని మొదలు పెట్టేశారు. నారా లోకేష్ డిఎస్సి అక్రమాలపై యువత రగిలిపోతోంది. మీ పచ్చముఠా చేత ఎన్ని దాడులు చేయించినా, ఎంత దౌర్జన్యం చేయించినా మీరు మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పదు అంటోంది జెన్జీ. ఇదే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. గత 25 నెలలుగా ఆంధ్రప్రదేశ్ని అరాచకత్వానికి, ఆటవిక పాలనకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేశారు. ఇప్పుడు మరింత తెగించేశారు. తమ అసలు బతుకును బయట పెట్టేశారు. బ్రాహ్మణ నేత దీక్ష చేస్తున్న శిబిరం మీద మూత్రం పోసిన టీడీపీ గుండాని ఏమనాలి? ఈ దారుణానికి దర్శకత్వం వహించిన బోండా ఉమని, పైశాచిక దాడులకు ఆదేశించిన లోకేష్ ని ఏం చెయ్యాలి? ఉచ్చ నీచాలు మరచి అధికార మదంతో పచ్చముఠ ప్రదర్శించిన పైశాచికత్వాన్ని చూసి సభ్య సమాజం చీత్కరించుకుంటారు. కేంద్రంలో నీట్ ప్రశ్న పత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర రాజీనామా చేశారు. మరి ఏపీలో దగా డిఎస్సికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చెయ్యాలి కదా. కూటమి ధర్మం అంటే అదే కదా. అందుకే లోకేష్ రాజీనామా చేయాలని జనరేషన్ జెడ్ నినదిస్తోంది. తన రాజీనామాతో ధర్మేంద్ర ప్రధాన్ రాజకీయ విలువలను చాటారు. ఏపీలో మాత్రం ఎల్లో సైకోలను వైఎస్ఆర్సీపీ దీక్షా శిబిరాలపై ఉసికొల్పి రెడ్ బుక్ అరాచకత్వాన్ని చాటారు నారా లోకేష్. డిఎస్సి అక్రమాలపై వైఎస్ఆర్సీపీ పోరాటం చూసి వణికిపోతోన్న పాలకులు వైఎస్ఆర్సీపీ దీక్షా శిబిరాలపై దాడులకు దిగిన ఎల్లో సైకోలు విజయవాడ నుంచి కనిగిరి దాకా, గుంటూరు నుంచి అనంతపురం దాకా బరి తెగించిన టీడీపీ గూండాలు. లోకేష్ ఆదేశాలు, పోలీసుల ప్రేక్షక పాత్రతో చెలరేగిపోయిన పచ్చముఠ. విజయవాడలో అత్యంత నీచంగా దీక్షా శిబిరంపై మూత్రం పోసిన టీడీపీ గూండాలు. డిఎస్సి అక్రమాలపై వైఎస్ఆర్సీపీ నాయకత్వంలో యువతరం పోరుబాట పట్టింది. దగా డిఎస్సికి కారణమైన పచ్చముఠ అక్రమాలను జెన్జీ నిప్పులతో కడుగుతోంది. డిఎస్సి అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యామంత్రి లోకేష్ రాజీనామా చేయాలని, సిబిఐ విచారణ జరిపించాలన్న డిమాండ్తో వైఎస్ఆర్సీపీ ఉద్యమం చేస్తోంది. ఈ పోరాటంలో యువతరం భారీగా పాల్గొనడాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేని పచ్చముఠ ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ దీక్షా శిబిరాలపై దాడులకు దిగింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడంలో పీహెచ్డీలు చేసిన టీడీపీ గూండాలు నిస్సిగ్గుగా దౌర్జన్యకాండ చేశారు. పాలకుల కుట్రలకు కూత పెట్టడం అలవాటైన ఖాకీలు ప్రేక్షక పాత్ర పోషించడంతో పచ్చముఠ మరింతగా చెలరేగిపోయింది. విజయవాడలో అయితే బోండా ఉమ నాయకత్వంలో టీడీపీ గూండాలు పైశాచికత్వం ప్రదర్శించారు. దీక్షా శిబిరంపై మూత్రం పోసిన పచ్చమూక తమ అసలు బతుకును బయటపెట్టింది. విజయవాడలో దాదాపు గంటన్నర సేపు బోండా ఉమ, ఆయన అనుచరులు అల్లర్లు సృష్టిస్తూ దాడులకు తెగబడితే కనీసం వాళ్ళని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం కూడా చేయలేదు పోలీసులు. పచ్చి బూతులు తిడుతూ, కోడిగుడ్లతో దాడి చేస్తూ, పిడిగుద్దులు గుద్దుతూ టీడీపీ గూండాలు బీభత్సం సృష్టించారు. డీసీపీలు, సిఐలు, ఎస్ఐలు అందరూ బందోబస్తులో ఉన్నారు. కానీ చోద్యం చూడ్డానికే పరిమితమయ్యారు. దాడికి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా, ఆయన అనుచరులను వదిలేసి వైసీపీ దీక్షా శిబిరంలో ఉన్న వారిని ఈడ్చుకుంటూ వెళ్లారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఈడ్చిపాడేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై, యువతపై మీడియా సమక్షంలో దాడులు చేసిన కనీసం ఒక్క టీడీపీ గూండాని కూడా అరెస్టు చేసే ధైర్యం పోలీసులు చేయలేదంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత ఘోరంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈయన పోలీస్ వాళ్ళంతా తెలుగుదేశం సమక్షంలో మమ్మల్ని కొట్టిస్తూ ఉంటే మమ్మల్ని బలవంతంగా ఎక్కిస్తున్నారు. ఇదేనా రాజ్యాంగం? పోలీసు రాజ్యాంగం? పోలీసులంత అసమర్థత ఎవరు లేదు ఆంధ్రప్రదేశ్ పోలీసులు.
అధికార పార్టీకి కొమ్ము కాస్తా వాళ్ళు చెప్పినట్టు చేస్తా మమ్మల్ని బలవంతంగా ఎక్కిస్తా ఉన్నారు. ఎప్పుడూ ఒకటే టైం ఉండదు, మా టైం కూడా వస్తుంది, ఆ టైంలో చూపిస్తాం. వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు ఆయుధాలు పట్టుకోలేదు, రాళ్లు విసరలేదు, ప్రజల ఆస్తులను ధ్వంసం చేయలేదు. వాళ్ళు చేస్తోంది ఏంటి? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని కోరుతున్నారు. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని, లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వీటితో పాటుగా ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు చెల్లించాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రిలే దీక్షలు చేస్తున్నారు. పచ్చముఠ ఇది సహించలేకపోయింది. సీఎం చంద్రబాబుని కలిసిన మరుసటి రోజే టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా ఇలా చెలరేగిపోవడంతో ఇదంతా వెన్నుపోటు పార్టీ అధిష్టానం డైరెక్షన్లో జరిగిందని సాధారణ ప్రజలు కూడా తేల్చి చెబుతున్నారు. దాడులు చేయడం మాత్రమే కాదు, విజయవాడలో దీక్షా శిబిరం మీద టీడీపీ గూండాలు మూత్రం కూడా పోశారంటే పచ్చముఠ ఎంత పైశాచికంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. మా ఎమ్మెల్యే గారి మీద అరెస్ట్ చేయటం కాదు సార్, పైనుంచి బస్ స్టాప్ ఎక్కి టీడీపీ గుండాలు మా సార్ మీద యూరిన్ పోసారు. మా కళ్ళతో మేము ఆడడం మేము చూసాం సార్. పెట్రోల్ పోసారు, గుడ్డులతో కొట్టారు, టమాటాలతో కొట్టారు. మేము పర్మిషన్ తీసుకునే కదా. ఎందుకు డిఎస్సిలో అవతకాలు జరగకపోతే మేము చేయలేదు, మేము తప్పు చేయలేదు, మేము 100% కరెక్ట్ చేసామని నా నారా లోకేష్ మీడియాకి ఎందుకు ఇవ్వట్లేదు, మీడియా ముందుకు ఎందుకు రావట్లేదు, ఎందుకు ఈ గోండాయిజం చేపిస్తున్నాడు? ఈ బోండా ఉమ్మతో ఈ గోండాయిజాలు చేపిస్తాం ఏంటి? హోంమంత్రి నువ్వు మేకప్ వేసుకొని ఎక్కడ కూర్చోటం కాదు, నలుగురిలోకి రా, ఆడవాళ్ళని చూడు, ఆడవాళ్ళతో మాట్లాడు, రా నలుగురిలోకి రా. డిఎస్సిలో కష్టపడి వేలకు కట్టుకొని లక్షలు కట్టుకొని చదివించుకున్నాం. ఆ చదువుకున్న పిల్లలకి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి ఉద్యోగాలు లేవు అన్నది నిజం కాదా? మీరు ఉద్యోగాలు అమ్ముకోలేదా? అమ్ముకున్నారు అన్నది నిజం. డిఎస్సి లీకేజ్ వ్యవహారంలో ప్రభుత్వం దగ్గర సమాధానాలు లేవు. అందుకే దాడులను సమాధానాలుగా చూపిస్తోంది. ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన లోకేష్ గూండాలను ముందు పెట్టి ప్రజాస్వామ్యాన్ని రక్తసిక్తం చేయాలని చూస్తున్నారు. బ్రాహ్మణ నేత దీక్ష చేస్తున్న శిబిరంపై మూత్రం పోయడం ఇది కేవలం దాడి మాత్రం కాదు, దౌర్జన్యం మాత్రమే కాదు, ఘోరాతి ఘోరంగా అవమానించడం, తమ రాక్షస స్వభావాన్ని నిస్సిగ్గుగా సభ్య సమాజం ముందు ప్రదర్శించడం. పోలీసు అధికారుల ముందు, వందలాది మహిళల ముందు బోండా ఉమా అనుచరుడు ఈ దారుణానికి తెగబడ్డాడు. అలానే కోడిగుడ్లతో దాడి చేశారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతోన్న శిబిరంపై మూత్రం పోయడం ఏం సంస్కృతి? మహిళలపై దాడులు చేయడం ఏం రాజకీయం? కర్రలు, రాడ్లతో ప్రతిపక్ష కార్యకర్తలపై విరుచుకుపడ్డం ఏం ప్రజాస్వామ్యం? అది ధర్నా చౌకే కాబట్టి ధర్నా చౌకలో ధర్నా చేయకపోతే ఏం చేస్తారు? బ్రాహ్మణులకి నిజంగా కోడిగుడ్లతో దాడి చేయడం అనేది చాలా తప్పు కూడా. దీన్ని ఎవరు సహించరు. మనం సమాజానికి ఏం నేర్పుతున్నాము అనేది పాలకులు ఆలోచించుకోవాలి. ఇలాగా ప్రజాస్వామ్యంలో దాడులు అనేది కనుక మీరు సమాజానికి ఒక మెసేజ్ ఇద్దామనుకుంటే రాబోయే పరిణామాలు ఎక్కడ దారి తీస్తాయో కూడా ఆలోచించుకోవాలి. ఈ విధంగా అనైతికంగా దాడి చేయడం అనేది ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ ఖండిస్తోంది. కేవలం విజయవాడలో మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ గూండాలు ఇదే తరహాలో బరి తెగించారు. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు దీక్షా శిబిరానికి స్వచ్ఛందంగా తరలివచ్చిన యువతపై దాడులకు దిగారు. వాళ్లని అరెస్టు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసులు దగ్గరుండి దీక్షా శిబిరాలను తొలగించి పాలకుల కుట్రలకు జీ హుజూర్ అనేశారు. మాచర్ల, గురజాల, రేపల్లె, యాడికి ఒకటేంటి, రాష్ట్ర వ్యాప్తంగా కాకీలు వైఎస్ఆర్సీపీ దీక్షా శిబిరాల మీదే తమ ప్రతాపం చూపించాయి. దాడులతో నిజాలను దాచలేరు, గూండాగిరితో ప్రశ్నలను అణచలేరు, కాకీల జులుంతో నిరుద్యోగుల గొంతు నొక్కలేరు. ఈ దాడులతో డిఎస్సి అక్రమాలపై మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయని యువతరం చెబుతోంది. విద్యామంత్రి లోకేష్ రాజీనామా చేయడంతో పాటుగా సిబిఐ విచారణ జరిపించాలని జెన్ జీ డిమాండ్ చేస్తోంది. వ్యక్తులు, పారిశ్రామికవేత్తలు, కంపెనీలు చంద్రబాబు పేరు చెబితేనే పారిపోతున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో దేశాలు కూడా చేరిపోయాయి. సింగపూరే అందుకు ఉదాహరణ. పచ్చముఠ దగాకోరుతనం తెలుసుకుని చంద్రబాబు మొహం మీదే మీకొక నమస్కారం అని చెప్పేసింది సింగపూర్. ఇక దావోస్లో అయితే చంద్రబాబు లోకేష్ వైపే చూడలేదు పారిశ్రామికవేత్తలు. వరుసగా 2 ఏళ్లు దావోస్ వెళ్లి ప్రజాధనం తగలేయడం తప్ప తెచ్చిన పెట్టుబడులు ఏమీ లేవు. జగన్ పాలనలో వచ్చిన ప్రాజెక్టులను తనవిగా చెప్పుకుంటూ క్రెడిట్ చోరీ చేయడం తప్ప ఈ 2 ఏళ్లలో సాధించింది ఏమీ లేదు. నిరుద్యోగులను నిండా ముంచారు. డిఎస్సి అక్రమాలు చూసి దేశమంతా నివ్వెరపోతోంది. ఈ నయవంచన మీద యువతరం రగిలిపోతోంది.
రేపటి పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో అవినీతిపై ఆగ్రహంతో ఊగిపోతోంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం, భావ ప్రకటన స్వేచ్ఛ గొంతుపై కత్తి కట్టడం, అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానిస్తూ రెడ్ బుక్ అరాచకాలతో పేట్రేగిపోవడం గత 26 నెలలుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది ఇదే. సంక్షేమానికి సమాధి కట్టి అభివృద్ధి ఆనవాలే లేకుండా చేసిన పాలకులు తమ అవినీతిని, అక్రమాలను ప్రజలు ప్రశ్నించడాన్ని ఏమాత్రం సహించలేకపోతున్నారు. డిఎస్సి అక్రమాలు చూసి ఇంత ఘోరమా అని దేశమంతా నివ్వెరపోతోంది. జంతర్ మంతర్లో జెన్ జీ ఉద్యమం తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడంతో పచ్చముఠాలో టెన్షన్ పెరిగిపోయింది. అదే సమయంలో నారా లోకేష్ రాజీనామా డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట పట్టడం, యువతరం మొత్తం ఈ పోరాటంలో కలిసి రావడంతో ఎల్లో సైకోలు ఏమాత్రం సహించలేకపోతున్నారు. అందుకే నిస్సిగ్గుగా శాంతియుతంగా దీక్ష చేస్తోన్న శిబిరాలపై దాడులకు దిగారు. విజయవాడలో మల్లాది విష్ణు నాయకత్వంలో రిలే దీక్ష ప్రారంభించిన గంటకే టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా దీక్షా శిబిరానికి చేరుకున్నారు. టెంట్ పీకేయాలని, దీక్షా శిబిరంలో ఉన్నవారిపై దాడి చేయాలని పోలీసుల ముందే టీడీపీ గూండాలకు ఆదేశాలిచ్చారు బోండా ఉమా. అంతే దాడి మొదలైంది. టెంట్ని లాగేశారు. టెంట్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్ఆర్సీపీ నాయకులు, మహిళా కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. పోలీసుల సమక్షంలోనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కొట్టారు. కోడిగుడ్లు, సోడా బుడ్డీలు, టమాటాలు, వాటర్ బాటిళ్లు, కుర్చీలను విసిరి దాడులు చేశారు. చివరకు దీక్షా శిబిరంపై మూత్రం పోసి తమ అసలు బతుకుని బయటపెట్టారు. విజయవాడలో ప్రజాస్వామ్యయుతంగా ఒక దీక్ష చేస్తున్నటువంటి ఒక రాజకీయ పార్టీ యువజన విభాగానికి సంబంధించినటువంటి కార్యకర్తలని బరితెగించి దాడి చేయటం, ధ్వంసం చేయటం, హత్యాయత్నం చేయటం, టెంటు మీదకి డాబా ఎక్కి పక్క డాబా ఎక్కి పైనుంచి మూత్రం పోయటం. విజయవాడ సిపి గారు చుట్టూ బాసు మళ్ళీ విజయవాడలో లా అండ్ ఆర్డర్ స్థితి ఇది, లా అండ్ ఆర్డర్కి వచ్చిన కర్మ ఇది. విజయవాడ సిపి గారు, మీ ఏలుబడిలో ఏం జరుగుతుంది? బోండా ఉమా అనేటువంటి ఒక ఎమ్మెల్యే ఒక 100 మంది గూండాలను వేసుకుని శిబిరం మీద దాడి చేస్తాడు, షామ్యానా పీకుతాడు, అందరినీ కొడతారు, ఆడవాళ్ళని కొడతారు. అక్కడికి పాపం అనిత ఆవిడ ఎవరన్నారు, హోమ్ మినిస్టర్ గారు, ఆవిడ చెప్పిందిగా చాలా ఏదాని ఫోన్ ఊపితే పోలీసులు వస్తారని. దాంట్లో ఉన్న టెంట్లో వాళ్ళందరూ ప్రాణభయంతో ఫోన్ ఊపారు. పోలీసులు లేడు, ఎవడో లేడు. ఏమో హోమ్ మినిస్టర్ గారు, ఆ టెంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ ఫోన్ ఊపారు, పోలీసే లేడు. ఎమకొట్టుడు కొట్టారు టీడీపీ గూండాలు. అంటే మీ ఫోన్ ఊపితే కూడా ఏం అవదనేది అర్థమవుతుంది కదా. స్పోర్ట్స్ డిఎస్సిలో దేశంలో ఎక్కడా జరగని రీతిలో అత్యంత నిర్భీతిగా ఏపీలో అక్రమాలు జరిగాయి. పరీక్ష లేకుండా ఉపాధ్యాయ ఉద్యోగం ఎలా ఇస్తారన్న ప్రశ్నకు కూడా ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాలేదు. స్పోర్ట్స్ కోటా పోస్టులకు పరీక్ష లేకపోగా అభ్యర్థుల అర్హతలు సైతం అస్తవ్యస్తంగా నిర్ణయించారు. కనీస అర్హత లేకపోయినా డిగ్రీ పొందేందుకు 5 ఏళ్ల వరకు సమయం ఇచ్చారు. ఇదెలా సాధ్యమని ప్రశ్నిస్తే అది ప్రభుత్వ పాలసీ అని చెప్పి చేతులు దులుపుకున్నారు. మెగా డిఎస్సి అని చెప్పి దాన్ని దగా డిఎస్సిగా మార్చేశారు. మేధావులు, విశ్లేషకులు పత్రికల ఆధారాలతో సహా అక్రమాల తీరును బయటపెట్టినప్పటికీ ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో వేగవంతమైన, పారదర్శకమైన చర్యలు లేకపోవడం శోచనీయం. ప్రజాస్వామ్యంలో నిష్పాక్షిక విచారణ జరిపించడం ప్రాథమిక బాధ్యత. సాక్ష్యాధారాలు కనిపిస్తున్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం నిరుద్యోగ యువతలో తీవ్ర నిరాశ నింపుతోంది. సుపరిపాలన కోరుకునే రాజకీయ పక్షాలు నైతిక విలువలకు పెద్దపీట వేస్తుంటాయి. భారతీయ జనతా పార్టీ కూటమిలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా నైతిక ధర్మాన్ని పాటించాల్సి ఉంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలోని శాఖలోనే ఇంతటి అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి కాబట్టి విచారణ పూర్తయ్యే వరకు ఆయన రాజీనామా చేయడం నైతిక విలువల పట్ల ఉన్న కట్టుబాటుకు నిదర్శనంగా నిలుస్తుంది. పదవిలో ఉంటూ విచారణ జరిపిస్తే అధికారులపై ఒత్తిడి ఉంటుందనే భావన ఉన్నందున లోకేష్ తప్పుకోవడమే సమంజసమైన మార్గం. కానీ లోకేష్ మాత్రం ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శించడానికి ఏమాత్రం ఇష్టపడక వైఎస్ఆర్సీపీ దీక్షా శిబిరాలపై టీడీపీ గూండాలను ఉసిగొల్పారని ప్రజలు చీకొడుతున్నారు. తీయని మాటలు చెప్పారు, అరచేతిలో వైకుంఠం చూపించారు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అంటూ అభం శుభం తెలియని పసిపిల్లలకు కూడా హామీలిచ్చి పారేశారు. ఇప్పుడు ఏమైంది? చంద్రబాబు ఇచ్చిన హామీలకు దిక్కులేదు. జగన్ పాలనలో అమలవుతున్న పథకాల కొనసాగింపు లేదు. జగన్ పాలనలో అమలు చేసిన సంస్కరణలకు చోటే లేదు.
ఫీజు రియంబర్స్మెంట్ లేదు, విద్యా దీవెన లేదు. సూపర్ 6 ని సూపర్ మోసంగా మార్చేశారు. ఈ దరిద్రాలన్నీ చాలవన్నట్టు మెగా డిఎస్సి అంటూ కోతలు కోసి దగా డిఎస్సికి తెర తీశారు. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని, లోకేష్ రాజీనామా చెయ్యాలి అని వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో యువతరం డిమాండ్ చేస్తుంటే దాడులకు తెగబడుతున్నారు. ఎల్లో తాలిబన్స్ హింస రచన మీకు కొత్త కాకపోవచ్చు, కానీ అరాచక శక్తుల మెడలు వంచడం కూడా మాకు కొత్త కాదని జనరేషన్ జెట్ వార్నింగ్ ఇస్తోంది. డిఎస్సి అక్రమాలపై వైఎస్ఆర్సీపీ చేస్తున్న పోరాటానికి యువతరంతో పాటు సాధారణ ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. దీన్ని సహించలేని వెన్నుపోటు పార్టీ ఎల్లో సైకోలను రంగంలోకి దింపింది. ఒక్క విజయవాడలో మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పచ్చముఠా ఇదే తరహాలో బరితెగించింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి వర్గీయులు దౌర్జన్యానికి తెగబడ్డారు. డిఎస్సి అక్రమాలపై యాడికి మండల కేంద్రంలో వైఎస్ఆర్సీపీ నేతలు దీక్ష చేస్తుండగా జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు చెలరేగిపోయారు. ఏకంగా వైఎస్ఆర్సీపీ దీక్షా శిబిరాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి వర్గీయులు తొలగించారు. వాళ్లని నియంత్రించడానికి ముందుకు రాని పోలీసులు శాంతియుతంగా నిరసన తెలిపిన వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్ట్ చేశారు. దీంతో తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఇక ప్రకాశం జిల్లా కనిగిరిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిఎస్సి అక్రమాలపై పామూరు బస్టాండ్ వద్ద నిరసన తెలుపుతున్న వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్ఆర్సీపీ కనిగిరి ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ ను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దద్దాల నారాయణ యాదవ్ అక్రమ అరెస్ట్ను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కనిగిరి పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ప్రభుత్వం, పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పేపర్ లీకేజ్ నుంచి స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీ వరకు 1 కాదు 2 కాదు ఎన్నెన్నో అక్రమాలు. వీటన్నింటిపై సిబిఐ విచారణ జరిపించాలని, లోకేష్ రాజీనామా చేయాలని ఏపీ యువత నినదిస్తోంది. ప్రతిభతో ఉద్యోగాలు సాధించాల్సిన యువతని ఇలా రోడ్లెక్కించిన పాపం చంద్రబాబు ప్రభుత్వానిదే అని ఏపీ ప్రజలు తేల్చి చెబుతున్నారు. నిరుద్యోగ యువతకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం డిఎస్సి లీకులు, అక్రమాలతో వారి భవిష్యత్తును కాలరాసింది. సాక్ష్యాలు, ఆధారాలు కళ్ల ఎదుటే కనిపిస్తున్నా చంద్రబాబు, లోకేష్ ఇప్పటి వరకు నోరు మెదపలేదు. పైగా ఎల్లో మీడియా సాయంతో ప్రజలను ఇంకా మభ్యపెట్టాలని కుట్రలు పన్నుతున్నారు. ఇప్పుడు ఏకంగా దాడులకు తెగబడుతూ అరాచకత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన చేయడం ఈ దేశంలో ప్రతి పౌరుడి హక్కు. రాజ్యాంగ హక్కులను కాపాడాల్సిన పాలక పార్టీనే ఈ హక్కులను కాలరాస్తోంది. ఈ హక్కుల ఉల్లంఘనకు ఖాకీలు కాపలా కాయడంపై ప్రజలు మండిపడుతున్నారు. దాడులతో డిఎస్సి లీకేజ్ నిజాలను చెరిపేయలేరు. గూండాగిరితో నిరుద్యోగ యువత ఆవేదనను అణచలేరు. పోలీస్ బలంతో ప్రజాస్వామ్య ఉద్యమాలను ఆపలేరు. నిరుద్యోగ యువత కన్నీళ్లకు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల రక్తానికి తప్పనిసరిగా పచ్చముఠా మూల్యం చెల్లించక తప్పదని ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్పష్టం చేస్తున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.